ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐడ్రీమ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేకాట క్లబ్బులు తిరిగి ప్రారంభమయ్యాయి. అవును అంటున్నాయి ఇటీవల జరిగిన సంఘటనలు. కేవలం రమ్మీతో ప్రారంభమై కాయిన్స్ వరకు వచ్చే సంఘటనలు ప్రూవ్ అవుతున్నాయి. ఇంతకుముందు పేకాట క్లబ్బుల మీద ఉక్కుపాదం మోపిన పోలీసులు కొంతకాలం సైలెంట్ గా ఉండడంతో తిరిగి పేకాట రాయిలు మళ్ళీ మిర్యాలగూడ చుట్టుపక్కలంతా కూడా క్లబ్బులు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. యువతనే టార్గెట్ గా చేసుకున్న ఈ క్లబ్బులన్నీ కూడా ఎవరు గెలిస్తే వాళ్ళకి 25% కమిషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, క్యాసినో లాగా మారుతుంది, ఇది గోవాకి మరో రూపంగా మారుతుందా అనే విషయాన్ని, అవునా కాదా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మిర్యాలగూడ డిఎస్పీ గారు రాజశేఖర రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకు నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో మరోసారి ఈ క్లబ్లు ప్రారంభమవుతున్న విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, మిర్యాలగూడలో ఒకప్పుడు పేకాడ క్లబ్బులు విపరీతంగా ఆడేవి, కృష్ణానది అవతల ఆడేవి, మిర్యాలగూడ టౌన్ లో ఉండేవి. అవన్నీ మీ టైంలోని తర్వాత ఇప్పుడున్న ఎస్పీ శరద్ పవార్ గారి టైంలో వచ్చిన తర్వాత పూర్తిగా బంద్ చేశారు. కానీ కొంతకాలం కాముగా ఉన్న ఏరియాలో తిరిగి మరొకసారి పేకాట క్లబ్బులు రావడం, ఆ వాడరేవు ఆ ప్రాంతం అంతా రావడం, అంతేకాకుండా అవి కాయిన్స్ గా మారడం, కాయిన్స్ తో ఆడుకోవడం. ఇంకోటి ఒక విధంగా చెప్పాలంటే గోవాలో ఏ విధంగా జరుగుతుందో క్యాసినో ఇక్కడ జరుగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కూడా రైళ్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తిరిగి రావడానికి కారణం ఏంటి? మీరు ఏ విధంగా తీసుకొచ్చారు? మీరు అరెస్ట్ చేసిన వాటిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళ వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అటువైపు నుంచి ఏమైనా ప్రజలు మీరు తీసుకున్నారా? సార్ ములి గారు గుడ్ మార్నింగ్ అండి. మొట్టమొదటిగా అండి నేను చెప్పదలుచుకున్నది దీంట్లో, వీళ్ళు ఆ కల్చర్ ఇక్కడ మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. మొదట్లోనే వీళ్ళ ప్రయత్నం జరిగిన మొదట్లోనే దీన్ని పూర్తిగా తుంచివేయటం జరిగిందండి. ఇది మొదటిది నేను చెప్పాలనుకున్నది. రెండవది, ఏదైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి రైడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత 20 నుంచి 25 రోజులుగా వీళ్ళు ఒక మొబైల్ పార్టీ లాగా వేరియస్ ప్లేసెస్ లో వీళ్ళు ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి సమాచారం వచ్చిన తర్వాత దీన్ని నేను గౌరవ జిల్లా ఎస్పీ గారి పర్మిషన్ తోటి మిర్యాలగూడ టౌన్ లో 1 టౌన్, 2 టౌన్, రూరల్ 3 పోలీస్ స్టేషన్స్ టౌన్ లో ఉంటాయండి. మూడిట్లో కూడా క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్హెచ్ఓస్ చాలా బిజీగా ఉంటారు ఇక్కడ. సో ఒక మొబైల్ పార్టీని వేరియస్ ప్లేసెస్ లో చేంజ్ చేసి షెల్టర్లు ఆడే పార్టీని లా అండ్ ఆర్డర్ సీవియర్ గా ఉండి బాగా క్రైమ్ రేట్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ చేంజ్ చేయడం అంటే కొంచెం కష్టం అండి. అది కంటిన్యూస్ గా దాని మీదే వర్కౌట్ చేయాలి. కాబట్టి మా డివిజన్ లోనే కాస్త క్రైమ్ తక్కువగా ఉంది, ఈ ఏరియా నాలెడ్జ్ ఉన్నటువంటి వేరే ఆఫీసర్స్ ని జిల్లా ఎస్పీ గారి కాన్సెంట్ తోటి దీంట్లో మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దట్స్ నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఈ గేమింగ్ లో ఎవరో ఒకళ్ళు లాభపడదాము, నా నా వాడి సెల్ఫ్ సంపాదన గురించి 100 కుటుంబాలు బలైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, దీంట్లో బాధితులు అనేక ఉంటారండి. వీళ్ళు ఆ బాధితులు ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తారు. ఇచ్చిన సమాచారాన్ని వర్కౌట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకొకసారి ఇలాంటి ఈవెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. దీనికి సంబంధించి గత 25 రోజులుగా మేము చేసినటువంటి వర్కౌట్ అది జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో. సార్, 25 రోజుల నుంచి మీరు వర్కౌట్ చేశారు. కానీ లోకల్ ఆఫీసర్ కి ఇన్వాల్వ్ చేయకపోవడానికి ప్రధాన కారణం లోకల్ గా ఉన్న ప్రెజర్స్ ఉండడం, దాంతో వాళ్ళు అందులో కొంతమంది కలిశారనే అనుమానం మీకు రావడంతో నాగర్ సాగర్ సంబంధించిన ఆఫీసర్ ఇన్వాల్వ్ చేయించి మీరు రైడ్ చేశారన్నది వాస్తవా కాదా? నథింగ్ అండి. సి యాక్చువల్ గా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు అనేది దాంట్లో పూర్తిగా మాకు ఈ టీం దొరికిన తర్వాత వాళ్ళని మేము పూర్తిగా వెరిఫై చేయడం జరిగిందండి. అలాంటిది ఏం లేదు. బట్ ఇలాంటివి కొంచెం కాన్ఫిడెన్షియల్ గా చేసేటప్పుడు సూపర్వైజరీ ఆఫీసర్స్ మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి. జనరల్ గా లేదు అంటే ఇది ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి భయం పోతుంది.
వీళ్ళు దొరకకుండా ఆడటం వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే ఇంకా ఇది ఎక్కువగా అవుతుందనే ఉద్దేశంతో అన్ని ప్రికాషన్స్ తీసుకునే క్రమంలోనే నాన్ లోకల్ ఆఫీసర్స్ ని ఆపరేషన్ కి మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ బిలీవ్ అవర్ లోకల్ ఆఫీసర్స్. ద ఇష్యూ ఇస్ ఇట్స్ ఓన్లీ అ స్ట్రాటజిక్ ఆపరేషన్ వేర్ వీ వాంట్ దిస్ ఆపరేషన్ నాట్ టు బి ఎక్స్పోజ్ టిల్ ఇట్ ఈస్ కాట్. అది దొరికే వరకు ఎటువంటి ఎక్స్పోజర్ రావద్దు అనేది ఒకటి. రెండవది, ఈ ఫుల్ టైం దీని మీద పనిచేయాలంటే చూడండి, వీళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వేరియస్ టైమింగ్స్ మారుస్తారు, ప్లేసెస్ మారుస్తారు, ఒకసారి వేరే పక్క జిల్లాలకు వెళ్తారు, ఒకసారి వేరే డివిజన్లకు వెళ్తారు. సో వీళ్ళని కంటిన్యూస్ గా ఫాలో చేయాలి అంటే ఒక డెడికేటెడ్ టీం దీంట్లో కావాలి. ఆ డెడికేటెడ్ టీం ని టౌన్స్ నుంచి తీసుకోవాలంటే ఆఫీసర్స్ బాగా బిజీగా ఉంటారండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లో, ట్రాఫిక్ ఇష్యూస్ లో, క్రైమ్ లో. జనరల్ గా మీకు కూడా ఐడియా ఉంది, మిర్యాలగూడలో దొంగతనాలు అవి సీరియస్ గా అవుతా ఉంటాయి, బైక్ అఫెన్సెస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. సో దాంట్లో నుంచి వీళ్ళు ఫుల్ టైం మనకి స్పేర్ చేయడం అనేది కష్టం. అందుకనే సెలెక్టెడ్ గా మేము వేరే దగ్గర నుంచి ఆఫీసర్స్ తీసుకోవడం జరిగిందండి. అబ్సల్యూట్లీ దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్, ఓన్లీ స్ట్రాటజీ అండి. ఎందుకు అంటే ఈ ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కావద్దు, సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతో. రెండోది మురళి గారు, ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఒకసారి ఎవరో బాధితులో లేదు పోలీస్ మీద ఉన్న గౌరవంతో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయితే మళ్ళీ జనం పోలీసుని నమ్మరండి దాంట్లో. సో అది ఎట్టి పరిస్థితిలో కూడా లీక్ కాకుండా దాన్ని మెటీరియలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో డెఫినెట్లీ యూజ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ వీ హావ్ ఇన్ దిస్ ఫీల్డ్. దాంతో ది కోఆర్డినేషన్ అండ్ ది కాన్సెంట్ ఆఫ్ అవర్ సుపీరియర్ ఆఫీసర్స్ వీ హావ్ టేకెన్ ద డిసిషన్ అండి. నిన్న జరిగిన విషయం. సరే సార్, ఇప్పుడు కొంతకాలం బ్రేక్ అయ్యి తిరిగి ఓపెన్ అవ్వడానికి కారణం అంటే ఎవరు సపోర్ట్ తో వీళ్ళు వచ్చారనుకోవచ్చు? పొలిటీషియన్సా, మీ ఆఫీసర్సా? లేదండి, నేను ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్ దీంట్లో. చూడండి, కంటిన్యూస్ గా ఒకటే పని మీద పోలీస్ వాళ్ళు ఉండలేదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది. అండ్ డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇట్స్ లైఫ్ లైన్ అండి. దీంట్లో ఇన్ఫర్మేషన్ కొంతకాలం కాదు సార్, కొంతకాలంగా మిర్యాలగూడలో క్లబ్లు బంద్ అయ్యాయి. తిరిగి ఓపెన్ అవ్వడానికి ఎవరు భరోసాతో ఓపెన్ చేశారు అన్న వాళ్ళకి అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? మురళి గారు, ఇది క్లబ్ కాదండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ ఏ క్లబ్ ఎట్ ఆల్. ఎక్కడైతే మేము అది పట్టుకున్నామో అక్కడ మాకు తెలిసి, మా ఇంట్రాగేషన్ లో మాకు తెలిసింది, వాళ్ళు అక్కడ థర్డ్ టైం ఆడుతున్నారండి. ఫస్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్ టైం. ఈ థర్డ్ టైం లో కూడా ఈ మొన్న పట్టుకోవటం వాళ్ళకి జరిగింది. సో ఐ డోంట్ కాల్ ఇట్ ఏ క్లబ్. యాక్చువల్ గా అది మీరు సీన్ చెప్పాలి అంటే మీకు, మిర్యాలగూడ 2 టౌన్ లిమిట్స్ లో అవుట్స్కట్స్ లో ఒక డార్క్ ఏరియాలో ఉన్న ఒక ఓపెన్ వెంచర్ అండి. అది చుట్టూ కాంపౌండ్ వాళ్ళది, లోపల ఏం కన్స్ట్రక్షన్స్ లేవు. ఇట్ హ్యాస్ ఎ బిగ్ గేట్. దాంతో పాటుగా హైట్ లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఉంది. ఏరియా డార్క్ ఉంది కాబట్టి జనరల్ గా అక్కడ జరిగేది ఎవరికి తెలియదండి. ఇన్హాబిటేషన్స్ కూడా తక్కువ, చుట్టుపక్కల ఇల్లు ఏం లేవు, దూరంగా ఒక ఫంక్షన్ హాల్ ఉంటది. సో వీళ్ళు కూర్చున్న వాళ్ళు చుట్టూ అరౌండ్ 8 నుంచి 360 degrees లో ఎవరు అక్కడికి వచ్చినా వాళ్ళు కనిపించేటట్టుగా సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డార్క్ అండి. లోపల రూమ్ లో లైట్ తప్ప అక్కడ ఏం లేదు. కొంచెం స్ట్రీట్ లైట్స్ కూడా నాకు తెలిసి అంతగా ఉన్నట్టు లేదు అక్కడ. తర్వాత వచ్చేసి లోపటి నుంచి మెయిన్ గేట్ లాక్ చేసుకున్నారు కాబట్టి జనరల్ గా అది ఎవరికి డౌట్ రాదు. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మా టీము సెర్చ్ చేస్తుండగా అక్కడ ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడటం, వాళ్ళని మేము కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేయటం, దాని తర్వాత ఈ డెన్ మీద రైడ్ చేయటం జరిగిందండి ఇది. సో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు ఉన్నారు లేరు అని నేను చెప్పలేను. సో అక్కడ ఉన్న గ్రావిటీని బట్టి ఇది డిటెక్ట్ అయిన తర్వాత నేనే స్వయంగా రైట్కి వెళ్లాల్సి వచ్చిందండి. అది జస్ట్ టు ప్రొటెక్ట్ అవర్ ఆఫీసర్స్. వాళ్ళకి మోరల్ గా ధైర్యం కావాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పి నేనే అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్, మీరు వెళ్ళేసరికి అక్కడ సీన్ ఎలా ఉందండి? అంటే వాళ్ళందరూ లాక్ చేసుకున్నారని, లోపల బోల్ట్ పెట్టుకున్నారని రకరకాలుగా వినిపిస్తున్నాయి. సార్, యాక్చువల్ గా మా టీం చేసిన ఇంటెలిజెంట్ వర్క్ ఏంటంటే, దీంట్లో ఒకసారి వాళ్ళ డెన్ ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని సెక్యూర్ చేసి పెట్టుకున్నారండి, దాన్ని ఎవరు బయటకు వెళ్ళకుండా. సార్, ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు అంటున్నారు, చీకటిగా ఉంది, బయట తాళం ఉంది కదా, మీ వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది అక్కడ? అటువంటి స్మెల్ ఏమైనా వచ్చిందా? సో దిస్ ఈస్ సమ్వాట్ టెక్నికల్ ఇష్యూ అండి. నేను దీన్ని ఎక్స్పోజ్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. వీ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ ఇన్పుట్ అండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ లోకల్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ అండి, అది ఫీల్డ్ మీద వర్కౌట్ చేసింది. అంటే అక్కడ మీ ఆఫీసర్ కి ఎవరు లేరని ఇంటిలో ఏసీ ఆన్ చేయడం ఒక డౌట్ వచ్చిందని తెలుస్తుంది, నిజమేనా? మేబీ అండి అయ్యుండొచ్చు, బట్ హియర్ సస్పెక్టెడ్ దట్ ఇక్కడ ఎవరు ఉన్నారు అనే దాని మీద అతను ఏదో సస్పెక్ట్ చేసినారండి. ఆ తర్వాత వాళ్ళు
వెళ్ళటం కాస్త లోపలి నుంచి వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో. అండ్ సమ్ ఫైనల్లీ వీ హావ్ సక్సీడెడ్ ఇన్ అప్రెండింగ్ దిస్ టీమ్ అండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకు అంటే వీళ్ళేదో దొరికారు అది అని కాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనే దాని మీద మేము వీఆర్ హ్యాపీ విత్ దిస్. ఓకే సార్, మీరు లోపలికి వెళ్ళి మీరు గేట్ లాక్ ఉంది కదా దాన్ని బ్రేక్ చేసి వెళ్ళారా? ఏ విధంగా వెళ్ళారండి? మీరు వచ్చేసరికి ఆ సీన్ ఎలా ప్రొటెక్ట్ చేసి పెట్టారు మీ వాళ్ళు? మా వాళ్ళు యాక్చువల్గా అండి మా వాళ్ళు లోపలికి వెళ్ళారు ఒకళ్ళిద్దరు. ఆ తర్వాత మేము లోపలి నుంచి గేట్ ఓపెన్ చేయించుకొని ఆఫీసర్స్ మేము కూడా వెళ్ళడం జరిగిందండి. అంటే ఎవరు ఉన్నారండి? ఎంత దొరికింది మీకు అక్కడ? నిజం క్యాష్ నడుస్తుందా లేదా? టోటల్ గా అక్కడ ఉన్నది టోటల్ గా 7 మెంబర్స్ అండి. ఒక 92,000 క్యాష్, ఒక ల్యాప్టాప్, దాంతో పాటుగా ఒక 500 ప్లస్ ఈ కాయిన్స్ ఉన్నాయండి. ఆ కాయిన్స్ కి సంబంధించిన వేరియస్ డినామినేషన్స్ చెప్తున్నారు. సంబడి సేదే ఈచ్ కాయిన్ వర్త్ ₹50, 100 రూపీస్, 500 రూపీస్. సో ఫైనల్ గా ఆర్గనైజర్ ఇంట్రాగేషన్ లో మాకు తెలిసింది ఒక్కొక్క కాయిన్ 500 రూపీస్ వర్త్ ఉంటుందని. దాంతో పాటుగా 92,000 రూపీస్ క్యాష్ ఉంది, కాస్త లిక్కర్ బాటిల్స్ ఉన్నాయండి, కాస్త టొబాకో ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ వీ హ్యావ్ సమ్ మిషన్ యూజ్డ్ ఫర్ ఇది అండి మన అది ఇన్హేల్ చేయడానికి ఒక మిషన్, దాంతో పాటు కొంత చార్కోల్ పౌడర్ కూడా, హుక్కాకు సంబంధించిన ఒక మిషన్, కొంత చార్కోల్ పౌడర్ అది కూడా సీజ్ చేయడం జరిగిందండి. అండ్ వీ హావ్ సీజ్డ్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ డ్రగ్స్ కూడా దొరికాయండి? లేదండి, అలాంటిది ఓన్లీ దేర్ ఇస్ సమ్ లిక్కర్ అండి, సమ్ కాస్ట్లీ లిక్కర్ ఇస్ దేర్. దాంతో పాటుగా ఆ దొరికిన 7 ఎవరు వారిని మెయిన్ పర్సన్స్ ఎవరున్నారు? మీ దొరికిన 7 చోటా మోటా లీడర్ ఉన్నారా, బడాబాబులు ఉన్నారా? ఐ కెనాట్ టెల్ ద నేమ్స్ నౌ. అంతా టోటల్ గా ఓపెన్ గా ప్రెస్ కి వచ్చినాయండి అవన్నీ కూడా. మేబీ ఓకే సార్, ఏడుగురు పట్టుకున్నారు. మీరు వెళ్ళేసరికి ఒక వ్యక్తి మిర్యాలగూడ సంబంధించిన రౌడీ షీటర్ అప్పుడే జస్ట్ మిస్ చేయడానికి వార్తలు వస్తుంది, నిజమేనది? ఈ వాజ్ ఆల్సో అరెస్ట్ అండి. యాక్చువల్ గా వాళ్ళు ఏదైతే పోలీస్ టీం వస్తే ఐడెంటిఫై కావాలని సీసీ కెమెరాలు పెట్టుకున్నారో, ఆ సీసీ కెమెరాల ద్వారానే వీ హావ్ ఐడెంటిఫైడ్ ఆ పర్సన్ అరౌండ్ 1:30 టైంలో లోపలికి ఎంటర్ అయ్యారు. 6:10 కి హీ లెఫ్ట్ ద సీన్ అండి. వీ హావ్ రైడెడ్ 6:38. సో బేసింగ్ ఆన్ దట్ అక్కడి నుంచి ఆయన ఒక వెహికల్ కూడా తీసుకెళ్ళినారు. హీ వాజ్ ఆల్సో అప్రెండెడ్ అండి. అండ్ హీ ఇస్ ద యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ హీ ఇస్ ది వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ అండి. హీ వాజ్ ఆల్సో అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ఆల్సో సెంట్ టు కోర్ట్. ఓకే సార్, ఇప్పుడు పట్టుకుని వాళ్ళ మీద గ్యాంబ్లింగ్ యాక్ట్ అని ఇంకా వేరే యాక్ట్ అని పెట్టారా? దాంట్లో అండి హుక్కా యాక్ట్ పెట్టినాము, ఎక్సైజ్ యాక్ట్ పెట్టినాము, గేమింగ్ యాక్ట్ పెట్టాము, అన్ని కూడా వాట్ ఎవర్ ఆల్ ది పాసిబుల్ యాక్ట్స్ ఫర్ అప్లై అండ్ దే వర్ సెంట్ టు కోర్ట్. వీళ్ళు గతంలో కూడా దొరికారు, ఇదే మొదటిసారా? ఆల్మోస్ట్ వీటిలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం. ఆర్గనైజర్ అండి? ఆర్గనైజర్ కూడా అబ్సల్యూట్లీ ఫస్ట్ టైం అండి. ఇలాంటి యాక్టివిటీలో అతను దొరకటం ఫస్ట్ టైం. సార్, వేరే సబ్ డివిజన్ ఆఫీసర్లు చేయడం వల్ల మీ సబ్ డివిజన్ అంటే ఇప్పుడు ఎవరైతే 1 టౌన్ 2 టౌన్ ఉందో వాళ్ళు కొంచెం డిమోర్ అయ్యే అవకాశం కనిపిస్తుంటారు కదండి, మా ఏరియాలోకి వేరే ఆఫీసర్ పాపదర్శనం చేశాడని. చిన్న సబ్మిషన్ అండి, దీంట్లో అందరికి నాలెడ్జ్ ఉంటుంది. మేము వీ హావ్ నాట్ కన్సిడర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఎందుకు అంటే వాళ్ళకి కూడా తెలుసండి, వాళ్ళకి కొంచెం దీని మీద ఫుల్ టైం స్పెండ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వీ హావ్ టోల్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు వర్కౌట్ చేసినారు, మాకు ఇన్ఫర్మేషన్ తో మేము వర్కౌట్ చేసి ఓన్లీ ఇట్స్ అన్ ఆపరేషనల్ స్ట్రాటజీ అండి, నథింగ్ ఎల్స్. వేరే పెద్దగా ఏం లేదు దాంట్లో. ఆపరేషనల్ స్ట్రాటజీనే లోకల్ పీపుల్ ఐడెంటిఫై చేయడానికి ఉండొద్దు, అదే విధంగా ఫుల్ టైం స్పెండ్ చేయాలి, దాని మీద కొంత వర్కౌట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మాకు లీజర్ గా ఉండే ఆఫీసర్ ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. నథింగ్ ఎల్స్, వేరే ఏమి. సార్, మీరు పట్టుకున్న దీంట్లో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లేదా పొలిటీషియన్ కానీ సంబంధించిన వ్యక్తులు ఉండుంటారు, వాళ్ళ వైపు నుంచి ఫోన్లు ఎవరు రాలేదా మీకు? అట్లేం లేదండి. యాక్చువల్ గా చూడండి, దొరికిన 7 మెంబర్స్, ఆ తర్వాత మేము అప్రహెండ్ చేసిన 8th మెంబరు ఆల్ ఆర్ రిమాండెడ్. జనరల్ గా ముందుగా ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెసిఫై వన్ మోర్ థింగ్ ఆల్సో. దీంట్లో గేమింగ్ యాక్ట్ లో దానికి ఉన్నటువంటి పనిష్మెంట్ బట్టి ఏదైనా కూడా దీంట్లో ఇట్స్ ఏ నోటీసబుల్ కేసు. యాక్చువల్ గా మేము 35 లో నోటీస్ ఇచ్చి చార్జ్ షీట్ అయ్యాలి. బట్ వీ హావ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ స్పెషల్ కేస్ అండ్ వీ వాంటెడ్ టు ప్రివెంట్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. దాని గురించి అని వీ హావ్ టేకెన్ సమ్ రిస్క్, వీ ట్రై టు కన్విన్స్ ది కోర్ట్. కాబట్టి మేము రిమాండ్ చేయడం కూడా జరిగింది. అబ్సల్యూట్లీ ఎటు నుంచి ఏ ప్రొవిజన్ లేదండి. ఒకవేళ ఉన్నా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి, వీ విల్ మేనేజ్ ఇట్. అంటే ఈ మెసేజ్ ఏ విధంగా పంపిస్తున్నారు బయటకి? ఎవరైనా సరే గ్యాంబింగ్ ఆడితే అరెస్ట్ అని పంపిస్తున్నారా, లేదా ఇంకెవరు చేయకుండా ఉండడానికి ఒక మెసేజ్ అంటారా? లేదు ఇంకెవరు ఇక్కడ మిరియాలు కూడా ఆడద్దు, బయట ఎక్కడ ఆడుకోండి మెసేజ్ అది? ఒకటండి, బయట ఎక్కడ ఆడమని కూడా మనం చెప్పండి. బేసికల్ గా మనం చెప్పేది
ఈ యాక్టివిటీ తప్పు, ఇట్స్ నాట్ కరెక్ట్, దీన్ని బంద్ చేయండి అని చెప్తున్నాం. రెండోదండి, ఈ రోజు వరకు మా దగ్గర అటు ఇటుగా ఒక 20 to 25 గేమింగ్ షీట్స్ ఉన్నాయి. జనరల్ గా సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ ఓపెన్ చేసినట్టు నేను ఐ హావ్ స్టార్టెడ్ ట్రెడిషన్ ఇయర్. ఎవరైతే ఆర్గనైజ్డ్ గా ఆడతారో వాళ్ళ మీద గేమింగ్ షీట్స్, లాస్ట్ 2-3 years నుంచి వాళ్ళ మీద గేమింగ్ షీట్స్, ఆ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో షీట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ మీద కంటిన్యూస్ గా SHOs వాచ్ పెడతారు. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ హావ్ స్టార్టెడ్ దిస్ ఆల్సో. అవర్ మెసేజ్ ఈస్ ఓన్లీ వన్ అండ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ టు ఎవ్రీ వన్ అండి. ఇక్కడ గేమింగ్ ఆడే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండవది, వి ఆల్సో అప్పీల్ ది పబ్లిక్, ఇది ఈ యాక్టివిటీ ఉండొద్దు, ఎవరు దీనికి ఇబ్బంది పడద్దు, ఎవరు దీనికి బలి కావద్దు అంటే వీ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ పబ్లిక్. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ స్టేజ్ లోనైనా పర్వాలేదు, వాళ్ళు ఏ ఆఫీసర్ని నమ్మితే, ఏ ఆఫీసర్ మీద ఏ లెవెల్లో వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళకే ఇవ్వచ్చు. వాళ్ళ డీటెయిల్స్ 100% కాన్ఫిడెన్స్ గా ఉంటాయి. ఇమ్మీడియట్ గా మేము దాన్ని వర్కౌట్ చేయడం, మెటీరియల్ చేయడం జరుగుతుంది. సార్, మీరు పట్టుకున్న వీళ్ళు 7గురిలో ఎవరైనా మీ ఆఫీసర్ల సపోర్ట్ తోనే మీరు నడిపామని నేను చెప్పారా? అబ్సల్యూట్లీ నో అండి, దట్ ఇస్ నాట్ దే. నేను అంత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీంట్లో వెరిఫై చేశారు, అలాంటిది ఏం లేదు. గేమింగ్ దీంట్లో ఆర్గనైజర్ పట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసే అధికారం మీకు ఉందిగా లేదా? ఇది యాక్చువల్లీ సార్, ఇది వీటా యాక్ట్ ఇస్ డిఫరెంట్ అండి, అది ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్ అండి. అలాంటి ప్రావిజన్స్ ఏమంటుంటే విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్, విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్. సార్, సో ఓకే, మీరు సాగర్ నుంచి తీసుకొచ్చారు. నాగార్జున సాగర్ లో కూడా అధిక వడ్డీ చూపించే డబ్బులు తీసుకున్న గ్యాంగ్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ మీద మీ ఫోకస్ ఏముందండి? గతంలో కూడా చాలా మంది చేశారు. లాస్ట్ నవంబర్ లో అక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆపరేషనల్ ఫాల్ట్ తోటి అది మిస్ అయిందండి. యాక్చువల్ గా మా ఆఫీసర్స్ వెళ్ళటం కాస్త లేట్ అయ్యే వరకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అయినప్పటికీ జిల్లా ఎస్పీ గారు టాస్క్ ఫోర్స్ తోటి దాన్ని వర్కౌట్ చేసి అక్కడ ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ అయింది. మళ్ళీ ఎవ్వరు కూడా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పటికీ కూడా హాలియా, సాగర్ సర్కిల్స్ లో కూడా ఎక్కడ గేమింగ్ ఉన్నా డెఫినెట్ గా దాన్ని తొక్కేస్తాం. ఓకే, గేమింగ్ నుంచి పక్కన పెడితే నాగార్ సాగర్ లిమిట్స్ లో హాలియా ఆ ప్రాంతాల్లో అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు మోసం చేసే ఒక గ్యాంగ్ ఉంది. వాటి మీద ఈ ఫోకస్ ఏంటండి? మురళి గారు, ఇప్పుడు ఇది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ అండి. జనరల్ గా ఎక్కడ అంటే, సో ది స్ట్రాటజీ ఐ హావ్ అడాప్టెడ్ ఈస్ జాబ్ ఫ్రాడ్ కానివ్వండి, ఎంత చిన్న అమౌంట్ అయినా పర్వాలే, ఉద్యోగాలు తీసుకుంటా, ఉద్యోగాలు ఇస్తా అని డబ్బులు తీసుకోవటం ఒకటి, ఈ అధిక వడ్డీలకి డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకోవటం ఒకటి. ఏ చిన్న ఇన్సిడెంట్ మా నోటీస్కి వచ్చినా నేను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసినామండి. ఇక్కడ చీటింగ్ లో అయినంత వరకు రికవరీ చేసినాము. వాళ్ళ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడానికి కొత్త ప్రావిజన్స్ లో అటాచ్ చేయడానికి ప్రయత్నం చేసినాము. దాంతో పాటుగా ఐ రిపీట్, వీ హావ్ గివెన్ వైడ్ పబ్లిసిటీ. ఎంత పబ్లిసిటీ మేము చేసినామంటే దీంట్లో, ఈ అధిక వడ్డీలు నమ్మి డబ్బులు ఇవ్వకండి, వీళ్ళు ఇబ్బంది పడతారు మీకు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, మోసగాళ్ళు 30% వరకు కూడా ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆఫర్ చేసే ధైర్యం ఉందండి ఇక్కడ వాళ్ళకి. ఎందుకు అంటే 30% వరకు కూడా వీళ్ళు ఆఫర్ చేస్తాం. అది నమ్మి ఎవరైనా ఏమి ఇవ్వరండి, ఏమి ఇస్తారు? సో ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే, వీళ్ళు 1 లక్ష రూపాయలు అతనికి ఇస్తే 30%కి మొదటి నెల 30,000 దాంట్లో నుంచి తీసి వీళ్ళకి ఇచ్చి 70,000 పట్టుకొని వాడు వెళ్ళిపోతాడు. ఏముండదు దాంట్లో. దట్ ఈస్ వాట్ జనరల్లీ హ్యాపెండ్ అండి. ఈ హై ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇట్స్ ఎ బిజినెస్ వితౌట్ ఎనీ ప్రోడక్ట్ అండ్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ ఉండదు వాడి దగ్గర, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడు ఆ డబ్బులతోటి. ఓన్లీ అవుట్ ఆఫ్ దట్ మనీ వీళ్ళకి మాత్రం నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, అక్కడ వెంచర్ చేస్తున్నా, ఇంకా ఏదో ఫారెన్ ఏదో బిజినెస్ చేస్తున్నా, ఇండస్ట్రీస్ పెడుతున్నా, ఇవన్నీ వీళ్ళకి అన్ని మోసం చేసే మాటలన్నీ చెప్తారు. ఆ అమౌంట్ లో నుంచే 1 to 3 months వీళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. వీళ్ళు దాన్ని పూర్తిగా నమ్ముతారు. నమ్మిన తర్వాత ఇంకొక ట్రాజడీ ఏంటంటేనండి, దీంట్లో ఈ కస్టమర్స్ వాళ్ళు ఇచ్చింది కాకుండా పాపం ఏదో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మా రిలేషన్స్ కూడా దీంట్లో బాగుపడాలని సెకండ్ క్యాడర్ లో వేరియస్ సోర్సెస్ నుంచి ఏమంటారండి, బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు, అంత రిలేషన్సే ఇస్తారు. ఆ అమౌంట్ కూడా తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీళ్ళు కొంతకాలం వాళ్ళని పూర్తిగా నమ్మించి మోసం చేసి తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. దీని విషయంలో కూడా మేము రిపీటెడ్ గా we have given lot of advertisement, lot of publicity to this issue, to don't believe any bloody fellow who offers high rate of interest. సార్, మీరు కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతం ఆయన అనుచరులు హైదరాబాద్, సైబరాబాద్ లో కూడా సేమ్ ఎంఓతో చేస్తున్నట్టుగా
ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. పాడనండి, ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ దేవరకొండ సబ్ డివిజన్ అండి. మా దగ్గర ఒకటి అయింది సాగర్ లో, ఈమా అనే అతన్ని మేము అరెస్ట్ చేసినాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 50 days ఈజ్ ఇన్ జైల్ అండి. దట్ ఫెలో ఇస్ స్టిల్ ఇన్ జైల్. అతని ప్రాపర్టీస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ఎంటైర్ స్టేట్ లో అతనికి ఉన్నాయని కూడా డీటెయిల్స్ తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరిగినాయి. వీ హావ్ గివెన్ అథెంటిక్ లెటర్స్ టు ఎవ్రీ అథారిటీ అండి దాని మీద. సో లీగల్ గా ఎస్పీ గారి గైడెన్స్ లో దాంట్లో లీగల్ గా మేము 100% ఫాలో. ఓకే, సైబరాబాద్ లో కేసులో దానికి సంబంధించిన వాళ్ళు మిర్యాలగూడకి లింక్ వస్తుందండి. అట్లా ఏం నాకు లేదండి. ఏమన్నా అలాంటిది ఏదన్నా నాకు ఇన్స్ట్రక్షన్ ఉంటే డెఫినెట్లీ వర్క్ ఇచ్చండి, డెఫినెట్ గా. ఓకే, ఫైనల్ గా రాజశేఖర రాజు గారు చెప్తున్నారు, ఇకపై మిర్యాలగూడలో పేకాట ఆడినా విన్నా మీకు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, గేమింగ్ యాక్ట్ పెడతాం, గేమింగ్ షీట్స్ తెస్తామని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో మూసిపోయిన దుకాణాన్ని తిరిగి ఎందుకు తీసుకొస్తారు? మీ ప్రశాంతంగా ఉండండి. మీరు ఆడింది కాకుండా మీ వల్ల జీవితాలు కొంతమంది నాశనం అయిపోతున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రజల నుంచే దీనికి సమాచారం రావాలని మిర్యాలగూడ ప్రజలకి రాజశేఖర రాజు గారు సూచిస్తున్నారు. ఇది రాజశేఖర రాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and something else. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.